హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో రేషన్ కార్డుకి ఈకేవైసీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాము. ఇక ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వం నుంచి రేషన్ కార్డు హోల్డర్లకి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావటం అయితే జరిగింది. సో మార్చ్ 31లోగా ఈకేవైసీ చేయించుకోవాలి అని, లేకపోతే అది తాత్కాలికంగా మూసివేయబడుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు రేషన్ కార్డ్కి ఈకేవైసీ ఎలా కంప్లీట్ చేయాలో ఈ వీడియోలో మనం చూద్దాము. సో ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. రేషన్ కార్డ్ హోల్డర్లు ఈకేవైసీని పొందడానికి పరిపాలనా తేదీని నిర్ణయించింది. జిల్లా ఆహార సరఫరా శాఖ లెక్కల ప్రకారం కేవైసీ 67% మాత్రమే పూర్తయింది. రేషన్ కార్డుదారులు సౌకర్యార్థం ప్రభుత్వం దాదాపు 5 సార్లు గడువును పొడిగించింది. వారి రేషన్ కార్డు కోసం ఈకేవైసీ పూర్తి చేయని వినియోగదారులు రేషన్ కార్డులు తాత్కాలికంగా మూసివేయబడతాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈకేవైసీ ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్, మీ మొబైల్లోని గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో మీరు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ పోర్టల్ని మీరు విజిట్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఆ తర్వాత ఈ విధంగా మీకు ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు రేషన్ కార్డ్ డీటెయిల్స్ ఆన్ స్టేట్ పోర్టల్స్పై మీరు క్లిక్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు స్టేట్స్ అన్నీ కూడా రావటం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీరు స్టేట్ అనేది చూస్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఇక్కడ అందులో డిస్ట్రిక్ట్ నేమ్స్, రేషన్ కార్డ్స్, బెనిఫిషరీస్ ఈ విధంగా రావటం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఆ తర్వాత పైన ఈ సిటిజన్ దగ్గర సెర్చ్ యువర్ డిజిటల్ రేషన్ కార్డ్ డీటెయిల్స్ అని ఉంది కదా. సో ఆ ఆప్షన్పై మీరు క్లిక్ అయితే చేయండి. సో క్లిక్ చేస్తే ఈ విధంగా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు రేషన్ కార్డ్ నెంబర్ అయితే మీరు ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ మీరు ఎంటర్ చేసి సెర్చ్ అయితే చేయండి. మీ రైస్ కార్డ్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా రావటం అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఈకేవైసీ డన్ అని చూసినట్లయితే నో. సో ఈకేవైసీ అయితే ఇంకా కంప్లీట్ చేయలేదు. సో పక్కన డూ ఈకేవైసీ అని ఉంది కదా. సో దానిపై మీరు క్లిక్ అయితే చేస్తే ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మీ రేషన్ కార్డ్ నెంబర్ అయితే మీరు ఎంటర్ అయితే చేసి సెర్చ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఒక డీటెయిల్స్ అన్నీ కూడా రావటం అయితే జరుగుతుంది. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ మీరు లింక్ ఆధార్ అండ్ మొబైల్ నెంబర్ ఉంది కదా. సో ఆప్షన్పై మీరు క్లిక్ చేస్తే మీరు మీ ఆధార్ నెంబర్ మీరు ఎంటర్ అయితే చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇక్కడ మీరు అగ్రీ అయితే చేసి సెండ్ ఓటీపీపై మీరు క్లిక్ అయితే చేయండి. ఆ తర్వాత మీ నెంబర్కి వచ్చిన ఓటీపీ ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసి సబ్మిట్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఈకేవైసీ కంప్లీట్ అయితే అవుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈకేవైసీ డన్ అని ఉంది కదా. సో అక్కడ చూస్తే ఎస్ అని ఉంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు మీ రేషన్ కార్డ్కి ఈకేవైసీ అయితే కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి.